ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం వరకు గనక మనం గమనిస్తే ముఖ్యంగా టీచర్లకు కూడా ఎప్పటి నుంచో టెట్ అనేది తప్పనిసరి అని చెప్పేసి కొన్ని రకాలైనటువంటి వెసులుబాట్లు ఇప్పటి వరకు ఇస్తూ పోతున్నటువంటి దరిమిల ఈ టెట్లో మాత్రము టీచర్ల యొక్క ప్రాతినిధ్యం కూడా అధికంగా ఉండబోతోంది కాబట్టి మరి టీచర్లకు సంబంధించినటువంటి టెట్ సరళి ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని గనక గమనిస్తే అందరూ ఇన్ సర్వీస్ టీచర్లు కూడా ఈ టెట్కి అపియర్ కావాల్సి ఉంటుంది, క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, లోకల్ బాడీకి సంబంధించినటువంటి స్కూల్స్ అనగా మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్ స్కూళ్ళల్లో పనిచేసే ఉపాధ్యాయులందరూ వారి యొక్క స్థాయిలను బట్టి పేపర్ 1 మరియు పేపర్ 2లను క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ సెకండరీ గ్రేడ్ టీచర్స్ మరియు ఎల్ఎఫ్ఎల్ టీచర్స్కి సంబంధించినటువంటి అంశాన్ని గమనిస్తే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఈ టీచర్లు పేపర్ 1కి సంబంధించినటువంటి ఆ సబ్జెక్టుని వారు అధ్యయనం చేసి పేపర్ 1ని క్వాలిఫై కావాల్సి వస్తుంది. ఒకవేళ వీరు గనక ప్రమోషన్ పొందాలి అనుకున్నట్లయితే తప్పనిసరిగా పేపర్ 2ని క్వాలిఫై అయి ఉండాల్సి వస్తుంది. అంటే వీరు ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగంలో కొనసాగాలంటేనేమో పేపర్ 1 క్వాలిఫై కావాలి. ఫర్దర్ ప్రమోషన్ కనుక ఆశిస్తున్నటువంటి పరిస్థితులలో పేపర్ 2 కూడా క్వాలిఫై అయితే బెటర్ అని చెప్పేసి మనకు సజెషన్స్ వినిపిస్తున్నటువంటి పరిస్థితులలో ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ కానివ్వండి, అదేవిధంగా ఎస్జిటీలు కానివ్వండి, తప్పనిసరిగా పేపర్ 1 మరియు పేపర్ 2 రెండింటినీ క్వాలిఫై అవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇక ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి స్కూల్ అసిస్టెంట్స్ కావచ్చు, అదేవిధంగా గెజిటెడ్ హెడ్ మాస్టర్ల పరిస్థితులను కనుక గమనిస్తే వీరు తప్పనిసరిగా పేపర్ 2ని క్వాలిఫై అవ్వాల్సినటువంటి పరిస్థితి